నమస్కారం. విద్యా 24/7 కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఎన్నో సమకాలీన ఆసక్తికర అంశాలు మీ ముందుకు తీసుకురావాలనే ఈ ప్రయత్నాన్ని మీరు మీ లైక్, సబ్స్క్రైబ్ మరియు కామెంట్ల ద్వారా ప్రోత్సహించండి. ఇప్పుడు నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కోసారి ఛాతీలో చిన్నగా నొప్పిగా అనిపించగానే మనసులో ఒకటే భయం, ఇదేమైనా గుండెపోటా అని. కాని ప్రతిసారి అది గుండెపోటు నొప్పి కాకపోవచ్చు, మామూలు గ్యాస్ట్రిక్ సమస్య కూడా అయి ఉండొచ్చు. మరి ఈ రెండింటి మధ్య తేడాని ఎలా గుర్తించాలి? ఇది తెలుసుకోవడం మన ప్రాణాలను కాపాడగలదు. రండి, దీని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఛాతీలో కాస్త అసౌకర్యంగా అనిపించగానే మనలో చాలామందికి వచ్చే మొదటి ఆలోచన ఇదే. అబ్బా, రాత్రి తిన్న మసాలా భోజనం వల్ల ఏమో అని మనకు మనమే సర్దు చెప్పుకుంటాం. ఇంకొన్నిసార్లు ఛాతీ మీద ఏదో భరించలేని ఒత్తిడి ఉన్నట్టుండి చెమటలు పట్టేయడం. అప్పుడు మనసులో ఇంకో అనుమానం మొదలవుతుంది, అయ్యో ఇది పానిక్ అటాక్ ఏమైనా అవుతుందా అని. రెండింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నప్పుడు తేడాని ఎలా గుర్తించడం? ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి క్షణం, ప్రతి నిమిషం చాలా విలువైంది కదా. మరి అప్పుడు ఈ తేడాను ఖచ్చితంగా ఎలా చెప్పాలి? ఈ విశ్లేషణలో ఆ స్పష్టతను అందించడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ గందరగోళాన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవడానికి రమేష్ అనే ఒక మధ్యవయస్కుడి కథ చూద్దాం. ఓ రోజు రాత్రి రమేష్ మంచి భోజనం చేశాక ఛాతీలో ఏదో తెలియని అసౌకర్యం మొదలైంది. ఇది మామూలు అజీర్తా లేక ఇంకేదైనా తీవ్రమైన సమస్య అని అతను కంగారు పడ్డాడు. రమేష్ ఎదుర్కొన్న ఈ పరిస్థితి మనలో చాలామందికి ఎదురయ్యేదే. అసలు ఈ కన్ఫ్యూషన్ ఎందుకొస్తుందంటారా? దాని వెనక ఒక శాస్త్రీయ కారణముంది. మన గుండె, మన అన్నవాహిక, ఈ రెండూ ఒకే రకమైన నరాల మార్గాలను పంచుకుంటాయన్నమాట. సో నొప్పి ఎక్కడ్నుంచొచ్చినా ఆ సిగ్నల్స్ వెన్నుపాము ద్వారా మెదడుకు చేరేసరికి ఆ నొప్పి కరెక్ట్గా ఎక్కడ్నుంచి వస్తుందో మెదడు గుర్తించలేదు. అందుకే ఈ గందరగోళం. సరే, ముందుగా నిజంగా గుండెపోటు వస్తే లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంకేతాలను అర్థం చేసుకోవటం ప్రాణాలను కాపాడటంతో సమానం. చాలామంది గుండెపోటు నొప్పి అంటే సూదిలా గుచ్చినట్టు ఉంటుందనుకుంటారు. కానీ కాదు, అది ఛాతీ మీద ఎవరో పెద్ద బండరాయి పెట్టినట్టు, పిండేస్తున్నట్టు ఉంటుంది. ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఛాతీ మధ్యలో ఒత్తిడి, ఆ నొప్పి భుజాలకు, చేతులకు పాకటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇంకా ఒళ్లంతా చల్లని చెమట పట్టటం. ఇక్కడ మనం గుర్తుపట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఈ లక్షణాలు అందరిలో, ముఖ్యంగా మహిళలలో ఒకేలా ఉండవు. వారికి సాధారణ ఛాతీ నొప్పితో పాటు వీపు పైభాగంలో విపరీతమైన ఒత్తిడి, తీవ్రమైన అలసట లేదా అజీర్తి లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఓకే, గుండెపోటు లక్షణాలు చూశాం కదా. మరి దాన్ని పోలినట్టుగా ఉండే ఈ అజీర్తి, పానిక్ అటాక్ సంగతేంటి? వాటి మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. గమనించండి, అజీర్తి నొప్పి సాధారణంగా మంటలా ఉంటుంది. ఏదైనా తిన్న తర్వాతే మొదలవుతుంది. పుల్లని త్రేయింపులు వస్తాయి. యాంటాసిడ్ వేసుకుంటే కాస్త తగ్గుతుంది. కాని గుండెపోటు నొప్పి అలా కాదు. అది ఒత్తిడిలా ఉండి ఎప్పుడైనా రావచ్చు. విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గదు. ఇక ఈ మూడు ఎంత వేగంగా వస్తాయి, ఎంతసేపు ఉంటాయనేది కూడా చాలా ముఖ్యం. పానిక్ అటాక్ ఉందనుకోండి, అది ఉన్నట్టుండే వచ్చేస్తుంది. ఓ 10 నిమిషాల్లో దాని తీవ్రత పెరిగి మళ్లీ తగ్గిపోతుంది. అజీర్తి భోజనం తర్వాత మొదలవుతుంది. కాని గుండెపోటు నొప్పి మాత్రం కంటిన్యూస్గా, తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ గుండెపోటు అని చిన్న అనుమానం వచ్చినా సరే, ఆ టైంలో ఏం చేయాలో తెలుసుకోవటం చాలా అవసరం. ప్రతి క్షణం మన ప్రాణాలను కాపాడుతుంది. గుండెపోటు అని అనిపిస్తే వెంటనే చేయాల్సినవి ఈ 3 పనులు. మొదటిది, అస్సలు ఆలస్యం చేయకుండా 108కి కాల్ చేయాలి. రెండవది, కంగారు పడకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. మూడవది, ఎలర్జీ లేకపోతే ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ నమలాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే మీరే డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. అయితే ఆ 3వ స్టెప్లో ఆస్పిరిన్ను మింగకుండా నమలమని ఎందుకు చెప్తారు? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంతో చూద్దావా? మనం టాబ్లెట్ని మింగడంతో పోలిస్తే నమిలినప్పుడు ఏమవుతుందంటే అది నోట్లోనే ఉండే చిన్న చిన్న రక్తనాళాల ద్వారా నేరుగా, చాలా ఫాస్ట్గా రక్తంలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల అది గుండెపోటుకు కారణమయ్యే రక్తపు గడ్డను త్వరగా కరిగించి గుండెకు జరిగే నష్టాన్ని తగ్గిస్తుందన్నమాట. సరే, అత్యవసర పరిస్థితి వస్తే ఏం చేయాలో చూశాం. కానీ అసలా పరిస్థితి రాకుండా మన గుండెను బలంగా, ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి? మన జీవనశైలి ఎలా ఉండాలి? అన్నింటికంటే ముందు మన ఆహారం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు,
తృణధాన్యాలు మన డైట్లో భాగం కావాలి. ఉప్పు, చక్కెర, నూనె వాడకాన్ని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆహారం ఒక్కటే కాదు, మన అలవాట్లు కూడా చాలా ముఖ్యం. స్మోకింగ్ మానేయడం, రోజు కాస్త వ్యాయామం చేయడం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం, ఇవన్నీ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణ మొదట్లో అడిగిన 3 ప్రశ్నల దగ్గరికి మళ్ళీ వద్దాం. వాటికి ఇప్పుడు మన దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. గుర్తుందా మన మొదటి ప్రశ్న? ఛాతిలో ఈ మంటకి కారణం రాత్రి తిన్న భోజనమేనా? దానికి సింపుల్ ఆన్సర్, ఒకవేళ ఆ నొప్పి మంటలా ఉండి యాంటాసిడ్ వేసుకుంటే తగ్గిపోతే బహుశా అది అజీర్తే కావచ్చు. కాని ఆ నొప్పి ఒత్తిడిలా ఉండి తగ్గకపోతే మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకుని అత్యవసర పరిస్థితిగా భావించాలి. ఇక రెండో ప్రశ్న, ఈ భరించలేని ఒత్తిడి, చెమట, ఇది పానిక్ అటాక్ అయ్యుంటుందా? అవ్వచ్చు. పానిక్ అటాక్లో నొప్పి చాలా తీవ్రంగా ఉన్నా అది సాధారణంగా 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. కానీ అదే ఒత్తిడి ఛాతీలో ఉండి చేతులకి, దవడకి పాకుతుంటే అది గుండెపోటు సంకేతం. ఎప్పుడైనా సరే అనుమానం ఉన్నప్పుడు ఆలోచించొద్దు. సురక్షితంగా ఉండటం ఎప్పుడు మంచిది. వెంటనే 108కి కాల్ చేయండి. ఈ తేడాలన్నిటినీ ఒక్కసారిగా చూద్దాం రండి. గుండెపోటు నొప్పి ఒత్తిడిలా, అజీర్తి మంటలా, పానిక్ అటాక్ సూదిలా గుచ్చినట్లుగా ఉంటుంది. నొప్పి ఎంతసేపుంటుంది, ఎక్కడికి వ్యాపిస్తుంది, ఇవన్నీ చాలా ముఖ్యమైన క్లూజ్ అన్నమాట. ఈ చార్ట్ను గుర్తుపెట్టుకుంటే చాలు, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవచ్చు. చివరగా ఒక్క మాట, మన శారీరక ఆరోగ్యం మన మానసిక ప్రశాంతతతో ముడిపడి ఉంటుంది. రోజు కాసేపు జపం లేదా ధ్యానం లాంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది మన గుండెను కూడా కాపాడుతుంది. గుర్తుంచుకోండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం తప్పక మన విద్యా 24/7 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.